శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ వైష్ణవ శ్రీకృష్ణాష్టమి గోకులాష్టమి శుభాకాంక్షలు. శ్రీడుస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి ఉదయం 6:48 వరకు, తదుపరి నవమి. రోహిణీ నక్షత్రం రాత్రి 8:35 వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. హర్షణ యోగం రాత్రి 2:01 వరకు, తదుపరి వజ్రయోగం. కౌలవకరణం ఉదయం 6:45 వరకు, తదుపరి తైతులకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:52 నుండి 2:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:05 నుండి 11:51 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:29 నుండి 7:02 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈనాటి విశేషం గోకులాష్టమి, కృష్ణ జయంతి. అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి వేళ దేవకీ గర్భ సంభూతుడిగా కృష్ణ పరమాత్మ జనించినట్టుగా మనకి భాగవతం మొదలైనటువంటి గ్రంథాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. అయితే మిగులు ప్రధానంగా సూర్యోదయానికి తిథి ఉన్నటువంటి సమయంలో కృష్ణ జయంతి ఆచరించడం కొన్ని మతాలను అనుసరించేటటువంటి వాళ్లకు అది సంప్రదాయం కనుక ఈనాడు వైష్ణవ శ్రీకృష్ణాష్టమి, అట్లాగే గోకులాష్టమి అని కూడా, అంటే కృష్ణ పరమాత్మ జన్మించిన తరువాత గోకులం ఏదైతే ఉన్నదో అక్కడ కృష్ణ జనన వేడుకలను జరిపారు కాబట్టి దీన్ని గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణ పరమాత్మ యొక్క వైభవం అది ఎంత చెప్పినా తరగనిది. ఈ జాతికి గీత అనేటటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి సంపదను అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఏకైక అంశకళాత్పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అని మిగతా అవతారాలలో స్వామి అంశమాత్రంగానే వెళ్ళాడు. కానీ కృష్ణ పరమాత్మగా ఈ భూమి మీద నడయాడినప్పుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి లేడట. అంటే సాక్షాత్తు నారాయణమూర్తే ఇక్కడ కృష్ణుడి రూపంలో ఆయన నడయాడటం జరిగింది. ఆయన నేను భగవంతుణ్ణి అని స్వయంగా ప్రకటించుకున్నాడు. రామావతారంలో మాయా మానుష విగ్రహుడుగా ఆత్మానం మానుషం విద్ధి రామం దశరథాత్మజం అని ఆయన మాయా మానుష విగ్రహుడిగా తిరిగితే కృష్ణుడు తాను భగవంతుణ్ణి అని ప్రకటించుకొని ధర్మ సంస్థాపన కోసం అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలు చేయటం జరిగింది. జాతికి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేటటువంటి విషయాలను కూడా అనేకమైనటువంటి రీతుల్లో ఆయన జీవనం ద్వారా ఆయన బోధించడం జరిగింది. అటువంటి కృష్ణ పరమాత్మని మనం ఎవరైతే ధ్యానం చేస్తామో, ఎవరైతే ఏదైనా నమస్కారం చేసినప్పుడు, చిన్నవాళ్ళు ఎవరైనా నమస్కారం చేస్తే కూడా కృష్ణార్పణం అని అంటే చాలు, కృష్ణుడికి అర్పిస్తే ఆయన మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు, సమస్త శుభాలను ఇచ్చేటటువంటి వాడు. మిగతా దేవతల పేర్లు కూడా చెప్పవచ్చు, కానీ కృష్ణుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉన్నది. ఏమిటి ఆ విశేషం అంటే, మనకు నమస్కారం చేసినప్పుడు కృష్ణార్పణం అంటే అందులో ఉన్న విశేషం ఏమిటి అంటే ఏకైక కృష్ణ కృత ప్రణామో. అంటే ఒక్కసారి కృష్ణుడికి నమస్కారం చేస్తే చాలు, దశాశ్వమేధి పునర్భవాయ, అంటే 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడు కూడా మళ్ళీ జన్మించడానికి అవకాశం ఉంది. కానీ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసినటువంటి వాడు న పునర్భవామ, మళ్ళీ పుట్టేటటువంటి అవకాశం ఉండదు. కృష్ణుడు అటువంటి మోక్ష సామ్రాజ్యానికి వీడిని చక్రవర్తిని చేస్తాడు, ఆయనకి నమస్కారం చేసినటువంటి వాడికి. అటువంటి కృష్ణ నామం ఎంత విశేషమైందంటే కృషతీతివ ఆకర్షితీతివ అని మనలో ఉన్నటువంటి చెడునంతా కూడా ఆయన కర్షించి సమస్త శుభాలను మనకి ఆపాదించేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆయన రూపము, ఆయన యొక్క ఇది మొత్తం ఏ రకంగా చూసినా మనకి ప్రతిదీ ఒక సందేశాత్మకంగా ఉండేటటువంటి విషయమే. ఉదాహరణకి ఆయన్ని వేణుగోపాలుడు అంటారు. ఆయన చేతిలో ఉన్నటువంటి మురళిని మనం చూసినట్లయితే 7 రంధ్రాలతో ఉంటుంది. అది అటుపక్కన ఇటుపక్కన ఉన్న రంధ్రాన్ని గమనిస్తే మొత్తం 9 రంధ్రాలు అవుతాయి. అంటే మనిషి శరీరమే 9 రంధ్రాలతో ఉన్నటువంటి వేణువులాగా ఆయన ధరిస్తే అందులో ఉండేటటువంటి వాయువే ఈ శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తి. ఆ వేణువును ఆయన ఏ విధంగా మ్రోగిస్తాడో ప్రతి జీవిని కూడా ఆ విధంగా ఆయన కరుణతో నడిపిస్తాడు. అటువంటి కృష్ణ పరమాత్మ జగద్గురువు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని కృష్ణనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ గోకులాష్టమి అలాగే
శ్రావణ మంగళ గౌరీ వ్రత శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశివారు మంగళ గౌరీదేవిని ఏ తీరుల్లో ప్రార్థించినట్లయితే, ఏ మార్గాల్లో ఆమెను ఉపాసించినట్లయితే సకల శుభాలని పొందగలుగుతారో ఆ విశేషాల్ని, దాంతోపాటు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు శుభంగా ముగుస్తాయో, ఏ సంఖ్య ఈ రోజుకి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి ఉదయం 6:46 వరకు, తదుపరి నవమి. ఈరోజు మంగళవారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్ర గురువులు, కర్కాటకంలో వక్రీకరించిన బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్ర కేతువులు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాదాపుగా కొనగలిగినటువంటి అవకాశం వరకు వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన స్థిరమైన ఆస్తి విషయంలో చింతించాల్సిన అవసరం లేదు, తప్పిపోవడం మంచి కోసమే. వ్యాపారంలో లాభానికి సంబంధించిన మెలకువల్ని బాగా పరిశీలిస్తూ కనిపిస్తారు. కట్టవలసినటువంటి పన్నులన్నింటినీ ప్రభుత్వానికి, అలాగే చెల్లించవలసినటువంటి అద్దెలన్నింటినీ కూడా వ్యాపార సంస్థలకి, మిగిలినటువంటి వాటికి చెల్లించి వేలెత్తి చూపేటటువంటి విధానం లేకుండా ఉంటారు. వృద్ధులైనటువంటి వారు కూడా వ్యాపార దృష్టి కలిగి ఉండి ఇంతో కొంత ఆదాయాన్ని సంపాదించాలనే ఆలోచనతో ఉంటారు. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళగౌరీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే సర్వత్రా అనుకూలత సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ అవసరమైనంత జాగ్రత్తగా మించినటువంటి జాగ్రత్తని పాటిస్తూ కనిపిస్తారు. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా పెద్దదిగా ఆలోచించుకుంటూ తగినటువంటి భద్రతా ప్రమాణాలని మరింతగా పాటిస్తూ ఉంటారు. కొత్తమైనటువంటి ఆస్తిపాస్తుల్ని సమీకరించుకోవాలనే ఆలోచన ఏమాత్రమూ కలిగి ఉండరు. అంతకుముందు ఎప్పుడో చేయించుకున్నటువంటి శస్త్రచికిత్సకి సంబంధించిన పునఃపరీక్షని చేయించుకుని ఏ విధమైన అనారోగ్యము పెరగడం లేదనే యథార్థాన్ని తెలుసుకుని పరమానందపడిపోతారు. సంతానం నిరంతరం వీరిని ఆహ్వానిస్తూ ఉంటే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నా నియంత్రించుకుంటూ కనిపిస్తారు. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళగౌరీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే మేధాశక్తి పెంపొందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఏ విధమైన దురాలోచనని కలిగి ఉండరు. వాహనాలని నడిపేటటువంటి విషయంలో సంపూర్ణమైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. పై అధికారులు క్రింది వారిని సంప్రదించేటటువంటి తీరు నైపుణ్యాన్ని సంపాదిస్తారు ఈ రాశివారు ఈ రోజున. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో తొందరపడే అవకాశం ఏమాత్రం ఉండదు. సగం కట్టినటువంటి ఇంటినే కానీ, అంటే నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటినే కానీ, పూర్తి అయినటువంటి ఇంటిని కానీ కొనాలనే ఆలోచనకి బలంగా వస్తారు. ఆర్థికమైనటువంటి రుణాన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుండి మాత్రమే తీసుకోవాలని
సతత ప్రయత్నాలను చేస్తూ కనిపిస్తారు. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీదేవిని పుష్పజలంతో అభిషేకించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్దిగా ఆర్థికంగా చేతిని బిగించి కనిపిస్తారు. అది కుటుంబంలో తాత్కాలికమైన ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. దైవ ధ్యానం, క్షేత్ర తీర్థ దర్శనం, అలాగే దాన ధర్మాలు, ఇతరమైనటువంటి విరాళాలను ఇయ్యడాలు వంటివి కొద్ది పెద్ద మొత్తంలో చేయాలని ఆలోచిస్తారు. అయితే అది ఏమాత్రమూ ఈనాటికి చేయలేకపోతారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఐకమత్య భావన చక్కగా ఉంటూ ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారం కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని చూసుకోవాల్సిన అవసరం లేని స్థితిలో ఉంటూ ఉంటుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళగౌరిని ఫలరసాలతో అభిషేకించినట్టయితే ఆర్థికమైన అసమానతలు పూర్తిగా తొలగిపోయి లాభం కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పొరపాటు కానీ ఏదైనా జరిగినట్లయితే అంగీకరించడం ఉత్తమం తప్ప దబాయించడం కానీ, న్యాయస్థానంలో తగినటువంటి వాద వివాదాల కోసం ప్రయత్నాన్ని చేయడం కానీ సరి కానే కాదు. ఇంటికి వచ్చే పోయే శ్రేయోభిలాషులు మిత్రులు కూడా మాటకు మాట పెంచుతూ ఎక్కవేసే అభిప్రాయం ఉండొచ్చు. మీ నిర్ణయాన్ని చేసుకుని పరిష్కరించుకోవడం అవసరం తప్ప ఇతరుల మాటలు వినడం సరికాకపోవచ్చు. చేసినటువంటి రుణాలని తీర్చే దిశగా ప్రణాళికలు వేసుకోవడం మంచిది. సంతానం నుండైనా సరే సొమ్ముని తీసుకుని రుణాన్ని తీర్చివేసుకోవడం అత్యవసరం. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళగౌరీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చిన్నమైనటువంటి విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించేటటువంటి తనం కలగవచ్చు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకపోయినప్పటికీ ఏదైనా ఉన్నదేమో అనేటువంటి ఆలోచనతో వైద్య పరీక్షలకి సిద్ధం అయిపోయే అవకాశం గోచరిస్తోంది. న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు మాత్రమే లభించే కారణంగా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది ఆనందంతో. కుటుంబంలో ఉండేటటువంటి అందరి సహాయ సహకారాలు బాగా ఉండేటువంటి కారణంగాను, శుభ వాక్య శ్రవణం వివాహం విషయంలో కలిగే కారణంగాను ఆనందంగా ఉండడంతో పాటు ధనాన్ని ఆచితూచి ఖర్చు చేయాలనేటువంటి సామూహిక నిర్ణయానికి వస్తారు కుటుంబం అంతా కూడా. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారి మంగళగౌరిని పసుపు జలంతో అభిషేకించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి చేకూరుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరతనం గోచరించవచ్చు. అకస్మాత్తుగా ఆవేశ భావం వచ్చి కుటుంబంలోని అతి ముఖ్యమైన రహస్యం బయటపడిపోవచ్చు. అనుకూలమైనటువంటి తీర్పు మాత్రమే న్యాయస్థానంలో వచ్చేటువంటి కారణంగా వాద వివాదాలు ప్రత్యర్థులతో ఏమాత్రము ఉండనే ఉండవు. అయినప్పటికీ కూడా ఇరుగు పొరుగుల మాట ప్రకారం తిరిగి న్యాయస్థానానికి వెళ్ళి తలుపు తట్టడం ఏమాత్రము సరైనటువంటి పని కానే కాదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకున్నంతగా మాత్రం ఉండకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరీదేవిని శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే ఉత్సాహలాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శుభవార్తను వినే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారికి అయినట్లయితే మరింత శుభ
వార్తని వినే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వదేశంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య భంగం అంతకుముందు జరిగింది పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఐకమత్య భావన మరింతగా పెరిగి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి అసౌకర్యము లేనటువంటి ప్రయాణాలని చేస్తారు. దూర ప్రాంతానికి వినోద విహారయాత్రని చేయాలని ఆలోచనని కలిగి ఉంటారు. తొందరలో ఆ ప్రయాణం విశేషాలు కనిపించబోయే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయానికి ఏమాత్రపు లోటు ఉండకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి మాట మీదనే నిలబడతారు. ఇతరుల లోపాలని ఎన్నుతూ కనిపించేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ప్రయత్నించడం ఎంతైనా అవసరం. ఏదో ఒక వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచనతో ప్రయత్నాలని చేస్తారు, కానీ ఏ ప్రయత్నము ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. పై అధికారులతో సమన్వయ భావంతో ఉండాలని అనుకున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి తొందరపాటుతనం కారణంగా మాట విడిచేసే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో అందరితోనూ ఐకమత్య భావనని కలిగి ఉంటారు. ఏ విధంగానూ ఇబ్బంది రాకుండా ఉండేలా అనుక్షణం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలకి అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు కూడా కొద్ది ప్రయత్నాన్ని చేసినట్టయితే తప్పక ఉండే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనురాశి వారు మంగళగౌరీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నూతనంగా వ్యాపార సంస్థని ప్రారంభించడం కోసం అనేక ప్రయత్నాలను చేస్తారు. అయినప్పటికీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా స్థాపించడం సాధ్యం కాకపోవచ్చు. కుటుంబంలో ఉండే జనంతో అంతటి ఐకమత్య భావన లేకపోయేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటు పూరింపబడే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుండడమే కాక అంతకుముందు చేసినటువంటి రుణానికి సంబంధించిన వడ్డీతో పాటు కొద్దిగా అసలుని తీర్చుకునేందుకు సరిపోతుంది కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది ఆర్థికంగా. వృత్తిపరమైనటువంటి ఆదాయం వస్తున్నప్పటికీ కూడా నడపడానికి కుటుంబాన్ని సరిపోతూ ఉండొచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలు చేయకపోవడం చాలా అవసరం. వాయిదా వేసుకోవడం అతి ముఖ్యం. కుటుంబంలో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆచి తూచి మాట్లాడడం అవసరం తప్ప తొందరపాటుతనంతో మాట్లాడడం వల్ల అనవసరమైన అభిప్రాయ భేదాలు కలగడమే కాక పొరపత్యాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటికి వచ్చేటటువంటి బంధువులతో మిత్రులతో కుటుంబ సమస్యల్ని చర్చించడం ఏమాత్రమూ సరికాదనే విశేషాన్ని గ్రహించగలగాలి. వ్యాపారపరమైనటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం వచ్చినప్పటికీ కూడా అది సరిపోయేటటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళగౌరీదేవిని మల్లెలతో అర్చించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి ప్రయత్నము కూడా చాలా దృఢంగా చేస్తూ ఉంటారు. విజయ లాభం సిద్ధించేందుకు సరిపోయిన అన్ని విధాల ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. రాజకీయంగా అలాగే హోదాలో పెద్దలైనటువంటి వారితో తగినటువంటి సంప్రదింపుల్ని చేయగలుగుతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడి దాకా వచ్చి ఆ ప్రయత్నం వమ్ము అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉండడంతో తాత్కాలికమైన
అశాంత భావానికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటటువంటి కారణంగా మానసికంగా అయితే దృఢంగా ఉంటారు. కుటుంబ పరంగా, వ్యాపారపరంగా అయినట్లయితే మానసికంగా తక్కువ ధనంతో ఉంటూ ఉంటారు. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళగౌరీదేవిని తులసీ దళాలతో అర్చించినట్లయితే అనేకమైన సమస్యలు ఏకకాలంలో పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా న్యాయస్థాన విజయం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శ్రావణ మంగళవారం అయినటువంటి కారణంగా శ్రావణ మంగళ గౌరీ అనుగ్రహం సర్వరాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి, దీన్నే గోకులాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా నెమలి పింఛానికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులై ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలుగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ఈరోజు గోకులాష్టమి, వైష్ణవ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీ గృహంలో ఈశాన్యంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర ఒక నెమలి పింఛాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకోవటానికి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు గోకులాష్టమి సందర్భంగా 3 నెమలి పింఛాలు తీసుకొని ఆ 3 నెమలి పింఛాలు మీ ఇంటి గుమ్మం పైభాగంలో ఒక త్రిశూలం ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసిన తర్వాత గంధంలో కొద్దిగా శుద్ధోదకం కలిపి ఆ తడి గంధంతో త్రిశూలం ఆకారంలో ఏర్పాటు చేసిన ఈ 3 నెమలి పింఛాలకు క్రింది భాగంలో ఓం ద్వారపాలాయ నమః అని రాయాలి. అలా తడి గంధంతో ఓం ద్వారపాలాయ నమః అని రాసినట్లయితే ఆ 3 నెమలి పింఛాలు ఓం ద్వారపాలాయ నమః అనే ఈ మంత్రము మీ ఇంటికి ఒక రక్షణ శక్తిలాగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ శక్తి కుటుంబంలో సభ్యులందరి మీద విశేషంగా పనిచేసి అన్ని రకాలైన నకారాత్మక శక్తుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు గోకులాష్టమి సందర్భంగా కృష్ణుడికి పూజ చేసే సమయంలో ఒక నెమలి పింఛాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛాన్ని వ్యాపారస్తులు ధనం దాచుకునే ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ పూజలో ఒక నెమలి పింఛాన్ని ఉంచి ఆ నెమలి పింఛానికి సింధూరం బొట్టును అలంకరించాలి. పూజ పూర్తయిన తర్వాత సింధూరం బొట్టు అలంకరించిన ఆ నెమలి పింఛాన్ని ఎక్కడైనా పారే నీటిలో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే ఈ పరిహారం ద్వారా శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి శ్రీకృష్ణ పరమాత్మ పూజలో ఒక నెమలి పింఛాన్ని ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛంలో పై భాగాన్ని కొద్దిగా కత్తిరించి దాన్ని ఒక వెండి తాయెత్తులో ఏర్పాటు చేసుకుని ఆ తాయెత్తును ధారణ చేయటం ద్వారా దృష్టి దోషాల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చాలామందికి దృష్టి దోషం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవటం, మానసికంగా అశాంతి ఉండటం సంభవిస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడి దృష్టి దోషం నుంచి బయటపడటానికి వెండితో చేసిన తాయెత్తులో ఈ విధంగా కృష్ణ పరమాత్మ నెమలి పింఛాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని గోకులాష్టమి సందర్భంగా ధారణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం లభించాలంటే, శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలంటే కృష్ణుడి పూజలో ఒక నెమలి పింఛాన్ని ఉంచి పూజ పూర్తయిన తర్వాత రాత్రికి నిద్రించే సమయంలో తలగడ క్రింద ఆ నెమలి పింఛాన్ని ఉంచి నిద్రించాలి.
మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ తలగడ క్రింద ఉంచినటువంటి ఆ నెమలి పింఛాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల అతి త్వరలోనే మీకున్నటువంటి సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఇలా వైష్ణవ కృష్ణాష్టమి, గోకులాష్టమి సందర్భంగా నెమలి పింఛానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడి శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అదేవిధంగా రేపు శ్రావణ మాసంలో వచ్చే బుధవారం శ్రీ మహావిష్ణువుకి, తులసి మాతకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించి, తులసి మాతకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.